నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ గారు ఉన్నారండి. సో ఆయన వంటింటి వైద్యానికి, గృహ వైద్యానికి పెట్టింది పేరు, మనందరికీ సుపరిచితులు. సో ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్స్ ఆయనతో మనం మాట్లాడి చాలా ఎపిసోడ్స్ నుంచి చిట్కాలు తీసుకొని మనందరం బెనిఫిట్స్ పొందుతున్నాము. కానీ అసలు జీవన విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైలు, ఎలాంటి ఫుడ్ తినాలి, ఇలాంటి విషయాలు కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం చెప్తారో చూద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మేము మీ దగ్గర నుంచి చాలా చిట్కాలు లాగేసుకున్నాము. చాలా మీ నాలెడ్జ్ అంతా మేము కూడా తీసేసుకుని మేము కూడా సొంతగా వైద్యాలు కూడా చేసుకుంటున్నాం ఇంట్లో. సో అసలు నా డౌట్ ఏంటంటే ఈవినింగ్ డిన్నర్ గురించి. మన ప్రస్తుతం జీవన విధానంలో చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాలంటే, కానీ నేను పర్టికులర్గా తీసుకుంది డిన్నర్లో చాలామంది ఫ్రూట్స్ తినొచ్చు అంటారు, తినకూడదు ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉంటాయి అంటారు కొంతమంది. పుల్కా, చపాతీ ఇవి తింటాము అంటారు, అవి తినకూడదు అంటారు కొంతమంది. అసలు ఎలా డిన్నర్లో అసలు ఏం తినాలి, ఏ టైంకి తినాలి, ఎలా హెల్తీగా ఉండొచ్చు అనేది మీరేం సజెస్ట్ చేస్తారు? చాలా మంచి ప్రశ్నమ్మా. ఇవన్నీ చెప్తుంటే నాకు కొన్ని విషయాలన్నీ గుర్తొస్తున్నాయమ్మా. చెప్పండి. చాలామంది ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది కాబట్టి. సాయం ప్రాతర్ మనుష్యాణం అసనం వేద నిర్మితం అంటుంది మన వేద వాంగ్మయం. అంటే రోజు ఉదయం రాత్రి ఆహారం తీసుకోవాలని చెప్పేసి నిక్కచ్చిగా మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. సో పూర్వకాలం జీవన విధానం కూడా అలాగే ఉండింది. మన వాళ్ళు అట్లే ఫాలో అయ్యేవాళ్ళు. కానీ వివిధ రకాలైన కారణాల రీత్యా ఈ రోజుల్లో 3 పూట్ల ఆహారం తీసుకోవడం మొదలైంది. ఉదయం ఒకసారి తీసుకుంటాము, మధ్యాహ్నం ఒకసారి తీసుకుంటాము, రాత్రి తీసుకుంటాము. అడపదడప అంటే మధ్యలో కూడా స్నాక్స్ తీసుకుంటాం, మధ్యలో నోరు ఆడిస్తూనే ఉంటాము రకరకాల కారణాలు ఇచ్చే. సో జనరల్గా 3 అనుకోండి, 3 సార్లు. సో ఉదయం పూట టిఫిను అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగలి, చపాతీ ఇలాంటి టిఫిన్ చేస్తుంటాము. మధ్యాహ్నం భోజనము. సో రాత్రి పూట కూడా జనరల్గా ఇంత ముందు కాలం అయితే భోజనం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో ఈ మధ్యకాలంలో ఆరోగ్య స్పృహ అవగాహన బాగా పెరగడం చేత రాత్రిపూట భోజనం తినేటువంటి వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోతుందమ్మా. అవును, అవగాహన బాగా పెరిగిపోతుంది. అంటే ముఖ్యంగా ఈ బొజ్జ దగ్గరను, వెయిట్ దగ్గరను, భవిష్యత్తులో అనారోగ్య జబ్బులు రాకుండా ఉండాలను, వెయిట్ రాకుండా ఉండాలను, షుగరు రాకుండా ఉండాలని చెప్పేసి, సో శరీరం తేలిగ్గా ఉండాలను, ఇలా వివిధ రకాలైనటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మంచి ఆరోగ్యం కోసము రాత్రిపూట అన్నాన్ని అంటే భోజనం అన్నాన్ని ఆపేస్తున్నారమ్మా, భోంచేయడం. ఇది ఒక రకంగా చెప్పాలంటే శుభ పరిణామమే. సో దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారంటేమా, ఈ పుల్కాలు, చపాతీలు, రోటీలు ఇలాంటివి తీసుకోవడం మొదలు పెడుతున్నారమ్మా. సో ఇది కొంతవరకు మంచిదే. రాత్రిపూట అన్నాన్ని మానేసేసి ఈ విధంగా తీసుకోవడం మంచిది. ఈ విధంగా మంచిది అనేసరికి మీకు కొంచెం సందేహాలు కూడా మనసులో మెదుగుతుంటాయమ్మా. ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఈ అన్నం తినడం వల్ల ఏమవుతుంటామో, ఉదాహరణకి 150 గ్రామ్స్ బియ్యంతో తయారు చేసినటువంటి అన్నము 150 గ్రామ్స్ అనుకోండి. సో ఈ 150 గ్రామ్స్ పిండి పదార్థాలతో కూడినటువంటి ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల 500 క్యాలరీస్ శక్తి ఇది అయిపోతుందమ్మా. మనకి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. అలా కాకుండా ఉదాహరణకి 2-3 పుల్కాలు తీసుకున్నాం అనుకోండి, ఒక్క పుల్కాలో 20 గ్రాముల పిండి పదార్థం, 3 పుల్కాలు తీసుకున్న 60 గ్రాముల పిండి పదార్థం. ఓకే, క్వాంటిటీ తగ్గుతుంది అంతే కదా, కానీ రెండు సేమే. ఓకే. సో కొద్దిగా తీసుకుంటాం కాబట్టి ఆ యొక్క క్యాలరీస్ తగ్గుతాయి, పిండి పదార్థాలు కూడా తగ్గుతాయి కాబట్టి కొంతవరకు ఆరోగ్యానికి మంచిది. అంతవరకు ఓకేమ్మా. ఓకే. సరే, ఇక్కడ నాణ్యంలో ఒకవైపు ఏది, ఒకవైపు ఉంది, అది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. సో దీనికి ఏం చేస్తామంటేమా, మనం సరే 2-3 ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది కాబట్టి, అవగాహన పెరిగిపోయింది కాబట్టి రాత్రిపూట 2 పుల్కాలు లేకపోతే 2 చపాతీలు, 2 రోటీలో ఏవో తీసుకుంటారు. సో దీంతోపాటు బాగా కూరలు, వేపుళ్ళ కూరలు బాగా దట్టి చేసేస్తారు. అక్కడ వచ్చింది కిటుకమ్మా, చాలా మంది తెలియదు. సో ఇంకేం చేస్తారమ్మా, ఆకుకూరలు, కూరగాయలు రకరకాల 2 మిక్స్ చేసి కానీ దాంట్లో విపరీతంగా పులుసు, తర్వాత ఉప్పు, కారము, మసాలాలు, ఆయిల్స్, వాటినా తెలుసమ్మా, అన్నీ వేసేసరికి ఉన్నటువంటి పోషక విలువలు అన్నీ దెబ్బతింటాయి, నాశనం అయిపోతాయి. కానీ వీళ్ళేమనుకుంటారు, నేను 2 పుల్కాలే తిన్నాను అనుకుంటారు, ఈ మిగిలింది క్యాలిక్యులేట్ చేసుకోవట్లే. అది చేసి చెడుపు లేయడం లేదమ్మా, అక్కడ కిట్టుకుని లేదంతా. దాంతో వాళ్ళు ఆశించినటువంటి రిజల్ట్స్ కూడా రావడం లే.
సో వాళ్ళు ఏమంటారు, నేను తినేది 2 కదా, నాకు ఇంకా జబ్బులు వస్తున్నాయి బా, నా కర్మ అని చెప్పేసి కూడా బాధపడుతుంటారు. అవగాహన లోపం చేత ఆ విధంగా జరుగుతున్నాయి తప్ప పద్ధతి ప్రకారం శాస్త్రీయపరంగా ఆలోచన చేసి మంచి ఆహారం తీసుకోగలిగితే ఎలాంటి సమస్యలు రావమ్మా. కరెక్ట్ సార్. ఆరోగ్య స్పృహ, అవగాహన స్పృహ బాగుంది, కానీ అది పాటించేటువంటి విధానము ఎలా పాటించాల్సింది తెలియకపోవడం చేత పప్పులో కాలేస్తున్నారు. అవును. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను చెప్పానమ్మా, ఈ కారము, ఉప్పు, మసాలాలు ఇవన్నీ వేసేసరికి ఔషధ గుణాలులో ఉన్నట్టు ఔషధ గుణాలు తగ్గిపోతున్నాయి. ఆ న్యాచురల్ ఆకుకూరల్లో, కూరగాయలు ఉంటుంటే ఔషధ గుణాలు, దానికి తోడు ఏంటంటే ఈ ఉప్పు, కారం, మసాలాలు చెడు గుణాలు కూడా తయారవుతున్నాయి. ఆరోగ్యకరమైనటువంటి పోషక విలువలు కూడా దెబ్బతింటున్నాయమ్మా. చాలా వరకు నశించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇదొకటి. నాణ్యానికి 2 వైపులు అయితే నేను 3వ వైపు కూడా చెప్తానమ్మా. 3వ వైపు? 3వ వైపు లేకుండా అటువైపు ఇటువైపు చెప్తాను. 3వ వైపు ఏం చేస్తానంటే, ఈ రోజుల్లో వివిధ రకాలైన కారణాలు ఇచ్చామా, వాళ్ళకు టైం అడ్జస్ట్ కాక, ఈ కుటుంబంలో ఎక్కువ మంది లేకపోవడం చేత, మరి కుటుంబ సభ్యులందరూ ఉద్యోగాల్లోకి వెళ్ళేసేసి ఉదయం వెళ్ళేసి రాత్రికి రావడం చేత అనేక రకాల కారణాల వల్ల ఒక్కసారి వండేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తారమ్మా. ఇది కూడా పెద్ద ప్రాబ్లం. సో దాన్ని కొంతమంది ఏదో 1 రోజు 2 రోజులకు పరిమితం అయితే, కొంతమంది వారం 10 రోజులు కూడా తింటుంటారమ్మా. కరెక్ట్. ఆ కూరలు పేరెంట్స్ వచ్చినప్పుడు వండించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టించేసుకుంటారు, రోజు టైం లేక. హోమ్ ఫుడ్ తీసుకుంటున్నాం అన్న ఫీల్లో ఉంటారు, కానీ అది ప్రమాదం అని గ్రహించుకోలేకపోతారమ్మా. సో ఇక్కడ ఏం జరుగుతుంటమ్మా, ఈ ఆహారం వండినప్పుడు వాడేటువంటి పదార్థాల వల్ల ఒక ప్రమాదం అయితే, ఇప్పుడు ఉప్పు మనిషికి తెచ్చే ముప్పు, ఉప్పు తెచ్చే ముప్పు అని చెప్పి చెప్తుంటారమ్మా. ఉప్పు ముప్పు. సో అది మనకు తెలియదు. నిజంగా చెప్పాలంటే మనకి సగటు మానవునికి రోజు 2 నుంచి 4 గ్రాముల ఉప్పు అయితే సరిపోతుందమ్మా. మనకు తెలియకుండానే ఇంచుమించు 15 గ్రాములు 20 గ్రాముల ఉప్పు తింటున్నాం. 3-4 గ్రాములు ఉప్పు ఏం తెలుస్తుంది సార్? సరిపోతుందమ్మా మన దేహానికి, ఏ జబ్బులు రాకుండా ఉండాలంటే. ఉప్పు తెచ్చే ముప్పు అని చెప్పేసి నేను అందుకే చెప్పాను. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. తెలియకుండా అది లోపల బాడీని స్పాయిల్ చేసేస్తుందమ్మా. దీనికి తోడు మసాలాలు. ఏ ఉప్పు అయినా సార్? అంటే ఇప్పుడు పింక్ సాల్ట్ వస్తుంది, రాక్ సాల్ట్ వస్తుంది, ఏ ఉప్పు అయినా ప్రమాదమే? ఏదైనా 2 to 4 grams, 4 grams ఈజ్ ద మ్యాక్సిమం ఇంచుమించు. పూర్వకాలం అయితే 5 గ్రాములు అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రపంచ మేధావులు కూడా వివిధ రకాలైనటువంటి పరిశోధనల సారాంశం వల్ల వాళ్ళు 4 గ్రాములకు మించి వాడొద్దని చెప్పి చెప్తున్నారమ్మా. సో మనము మినిమం 15 grams వాడుతున్నాం. మినిమం. ఆలోచన చేయండిమ్మా. రోజు 15 grams ఉప్పు మనకు తెలియకుండా కడుపులోకి పోతుందంటే అది ఏ రకమైన ఇబ్బందులు పెడుతుందో ఎవరికి తెలుసమ్మా. భయపెడుతున్నారు సార్. నేను అసలు టేస్ట్ లేకుండా ఫుడ్ తినలేను, ఉప్పు చల్లుకుంటా కూడా తగ్గితే. అదేమ్మా. సో ఉప్పు వల్ల ఇది అవుతుంది. దానితో ఏంటంటే కొంచెం రుచి ఉన్న దానికోసం చింతపండు కలిపే కొద్దీ ఆ చింతపండును పులుపు పోయేదానికి మళ్ళీ ఇంత ఉప్పు వేసేస్తాం. అవును. ఉప్పు చింతపండు దెబ్బతీస్తుంది. ఇంతకుముందు కూడా ఒక ప్రోగ్రాంలో మనం చెప్పుకున్నాం, నిమ్మకాయ మంచిదని చెప్పారు. చింతపండు మంచిది కదమ్మా అని చెప్పేసి కూడా చెప్పుకున్నాము. దానితో ఇక్కడ ఉప్పు 2 దెబ్బతీసేవి. సరే, ఇంతకుముందు చెప్పిన నాణ్యానికి 3వ కోణం గురించి మనం ఆలోచించినట్లయితే, మనం ఈ విధంగా ఆహార పదార్థాలు వండిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ వేడి చేసి తినడం అలవాటు అయిపోయింది. అక్కడికి ఊరుకున్నామమ్మా. ఆ చల్లది తీసుకొచ్చి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి వేడి చేస్తాం. సో దీనివల్ల ఏం చేస్తున్నామా, ఈ తైలం పునః ఉష్ణీకృతం త్యజేత్. సో ఈ ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేయడం వల్ల, అంటే పునః ఉష్ణీకృతం త్యజేత్ అంటే మళ్ళీ వేడి చేసి తినరాదని చెప్పేసి మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే నొక్కి ఒక్కడని చెప్పడం జరిగిందమ్మా. ఆహార పదార్థాలని, ఇటువంటి పదార్థాలు అంటే కృతాన్నం వ్యంజనం పునః ఉష్ణీకృతం త్యజేత్ అని డీప్గా చెప్పడం జరిగింది. కృతాన్నం అంటే అన్నం, వండినటువంటి అన్నం. వ్యంజనం కూరలు, అన్నం కానీ కూరలు కానీ, పునః అంటే మరల, ఉష్ణీకృతం వేడి చేసి, త్యజేత్ తినరాదు. ఇంతకంటే ఏం కావాలమ్మా? మనం ఋషుల మాట పాటించకపోవడం చేతనే ఇలాంటి అనారోగ్య సమస్యలకు గురి తెచ్చుకుంటున్నామా. కాబట్టి అది ఒక సమస్య, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆరోగ్యశ్రుగా అవగాహన పెరిగిపోయింది. సరే, ఆరోగ్యం పెంపొందించుకోవాలన్నటువంటి సదుద్దేశంతో చాలామందిలో మార్పు వస్తుంది, కానీ అది సక్రమ పద్ధతిలో ఆ మార్పు జరిగి వాళ్ళు అది పాటించగలిగితే ఆరోగ్యవంతమైనటువంటి జీవితం వాళ్ళ సొంతం అవుతుంది. కానీ లేకపోతే కేవలం అన్నం తినకుండా రాత్రిపూట సాలేబ్బా నేను 2 చపాతీలు లేకపోతే 2 రోటీలు తిన్నానులే, నాకు ఇంతకంటే చాలా నిర్దేశం తాత్కాలికంగా ఏదో అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలం వల్ల ఆశించిన స్థాయిలో అంత తృప్తికరమైన ఆరోగ్యం అయితే ఉండదమ్మా. చాలామందికి తెలియదు. సో ఇవన్నీ చెప్పేసరికి మరి ఏం తినాలి సార్ అని చెప్పేసి, అది కదా మాకు కావాల్సింది. పోను సార్ ఇవన్నీ చెప్తున్నారు, ఎట్లా మరి రాత్రి? అవును, ఇదంతా చెప్తున్నారు, అది ఒక అవగాహన వచ్చింది, కానీ అసలు ఏం తినాలి? సో అన్నం కంటే ఇట్లాంటి చపాతీలు, రోటీలు ఇలాంటివి మంచిదమ్మా. మంచిది, ఓకే. దానికంటే కూడా మంచి ఆహారం ప్రకృతి ప్రసాదించిందమ్మా. సో ఇలాంటి ఆహారం కూడా ఏం చేయాలంటమ్మా, ఇప్పుడు ప్రకృతి ప్రసాదించినటువంటి న్యాచురల్ ఫుడ్ కూడా మ్యాక్సిమం సాయంత్రం 6:30-7 లోపల డిన్నర్ ముగిచ్చేసేయాలమ్మా.
చాలామందికి తెలియదు. న్యాచురల్ ఫుడ్ అంటే ఫ్రూట్సా? డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, తర్వాత వెజిటబుల్స్ కానీ, సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. అంటే కుక్ చేయకుండా ఉన్నవి ఏమైనా? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఉడికించడం కానీ, వేయించడం కానీ, కాల్చడం కానీ చేసేస్తే అది మనకు దెబ్బతీస్తుంది. ఓకే. సో మన ప్రమేయం పడింది అంటే అక్కడ ఆహార పదార్థాల న్యాచురాలిటీ స్పాయిల్ అయిపోతుంది, ముఖ్యంగా రాత్రిపూట. సో మన ప్రమేయం లేకుండా ప్రకృతి ఇచ్చినట్టు మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే అందులో ఉన్న పోషకాలన్నీ మనకు అందుతాయమ్మా. సూపర్. మరి కొంతమంది స్ప్రౌట్స్ని మార్నింగ్ తింటారు, కొంతమంది లేదా ఈవినింగ్ తింటారు, కొంతమంది తినొచ్చా ఈవినింగ్? తీసుకోవచ్చమ్మా. బట్ ఇక్కడ ఏంటంటే ఉదయం పూట మనం ఎక్సర్సైజ్లు చేస్తుంటాం కదమ్మా. సో స్ప్రౌట్స్ తినడం వల్ల ఏమంటే జీర్ణశక్తి బాగుంటుంది అనమాట. రాత్రిపూట తీసుకుంటే ఒక్కోసారి అంటే జీర్ణశక్తి కొంచెం తక్కువ అన్నటువంటి వాళ్ళు కొంత ఇబ్బంది అవుతుంది. కొన్నాళ్ళు అలవాటు పడిపోతే ఏం కదమ్మా. మీరు అన్నట్లు స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి వాటికంటే కూడా ఈ డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, తర్వాత సీజనల్ ఫ్రూట్స్ కానీ తీసుకోవడం మంచిదమ్మా. తేలిక జీర్ణం అవుతాయి. 6:30-7 గంటల లోపల తినేసేయాలమ్మా. అది కూడా ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు బాదం పప్పు, పిస్తా పప్పు, ఆక్రోటు, ఎండు ఖర్జూరము, ఎండు ద్రాక్ష వీటన్నింటినమ్మా ఒక 7-8 గంటలు నానబెట్టేసేసి, అంటే ఎండు ద్రాక్ష తర్వాత ఈ ఖర్జూరం నానబెట్టుకున్నా సరిపోతుంది. మిగతా డ్రై నట్స్ అంతా మాత్రం ఖచ్చితంగా నానబెట్టాలమ్మా. ప్రతి డ్రై నట్ నానబెట్టుకునే తినాలి, కంపల్సరీ నానబెట్టాలమ్మా. లేకపోతే పోషకాంశాలు మన బాడీకి అందవు. ఈ పాయింట్ కూడా చాలా మందికి తెలియదు. పిస్తా పప్పులు సాల్టెడ్ డ్రైడ్ అని వస్తున్నాయి, అలా తినేస్తాం కదా. తినకూడదమ్మా, తప్పమ్మా. దానివల్ల నానబెట్టాలా? నానబెట్టాలమ్మా. సాల్ట్ అది వేసినారంటే దాంట్లో ఉండే ఔషధ గుణాలు తగ్గిపోతాయి, మన బాడీకి యూజ్ ఉండదమ్మా. ఎప్పుడో ఒకసారి సరదాగా తినొచ్చమ్మా. స్నాక్స్ లాగా ఎలా తింటాము, హెల్దీ అనుకుంటాము. ఈ మధ్య డ్రై ఆల్మండ్ కూడా వస్తుంది. ఎస్ అమ్మా. సరదాగా మన జర్నీలో ఉన్నప్పుడు కానీ, 10 మందిని కలిసినప్పుడు కానీ, అకేషనల్గా ఎప్పుడో ఒకసారి కొద్ది ప్రమాణంలో దాన్ని తీసుకోవడంలో తప్పలేదు, కానీ రెగ్యులర్ డైట్కి మాత్రం నాట్ అడ్వైజబుల్ అమ్మా. అది తీసుకోకూడదు. సో వీటిని ఏంటంటే అమ్మా విడివిడిగా ఏ డ్రై నట్స్ అయినా పర్లేదమ్మా, మీకు ఏది వీలైతుంది. సో విడివిడిగా నానబెట్టేసేసి అన్నీ కలిసేసి ఒక 30-40 గ్రామ్స్ వచ్చేటట్లు చూసుకుంటే సరిపోతుందమ్మా. అప్రాక్సిమేట్ అమ్మా. అవి తినేసేసి తర్వాత ఈ సీజనల్ ఫ్రూట్స్ ఈ తినొచ్చు. అదేవిధంగా జామ, బత్తాయి, యాపిల్, కమల ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు అమ్మా. తర్వాత ఏదైనా కొద్ది గొప్ప ఈ షుగర్ లేనటువంటి వాళ్ళు, మరి వెయిట్ లేనటువంటి వాళ్ళు అరటిపండు తీసుకోవచ్చు, ఈ రేగిపళ్ళు తీసుకోవచ్చు అమ్మా. ఇప్పుడు కొత్త పళ్ళు కూడా ఇప్పుడు ఈ కివీ ఫ్రూట్స్ అని ఇట్లాంటివన్నీ వస్తాయి కదమ్మా, డ్రాగన్ ఫ్రూట్స్ అని, ఇవి కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు, కానీ సహజంగా ప్రకృతిలో మనకు దొరికేటువంటి పళ్ళనే తీసుకోవాలమ్మా సహజసిద్ధంగా. సో ఈ పద్ధతిలో తీసుకుంటే సరిపోతుందమ్మా. తేలిగ్గా జీర్ణం అయిపోతుంది, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మరొక విషయం కూడా ఎందుకు గమనించాలంటే ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు కొంతమందిలో ఏమవుతుందంటే రాత్రి 12 గంటలకి 1 గంటకి కడుపులో విపరీతమైన సంకటం పుట్టి ఆకలి అయిపోయి వంట తీసుకుంటుందమ్మా. ఇవి త్వరగా 3-4 గంటలు జీర్ణం అయిపోతాయి. నేను 7 గంటలకు చెప్పాను కదమ్మా. 7 గంటలకు తిన్న తర్వాత రాత్రి 12-1 గంట ప్రాంతంలో కడుపులో సంకటం తీసుకుంటుంది కొంతమంది. ఒక రాత్రికి నిద్ర మెలకువ కూడా వచ్చేస్తుంది ఆకలితో. ఎగ్జాక్ట్లీ. సో చాలామంది ఏం చేస్తారంటే ఏదో పుకిటి పురాణం అంతా చెప్పాడు, మేము వాడేసరికి ఇట్లా అయిపోయింది మళ్ళీ పక్కన పెడతారమ్మా. అవగాహన లోపం చేతమ్మా డబల్ తినేస్తాం ఆకలేసి. సో అది రాంగ్ అమ్మా. మన బాడీ ట్యూన్ అయ్యేదానికి టైం పడుతుంది. ఆ లోపు తాత్కాలికంగా కావాలంటే అలాంటి సందర్భం ఎదురైనప్పుడు కాస్త నీళ్ళల్లో కాస్త 2-3 స్పూన్లు తేనె కానీ, ఒకవేళ మళ్ళీ షుగర్ ఉందని డౌట్ పడేటువంటి వాళ్ళైతే కాస్త పల్చడి మజ్జిగమ్మా, ఒక 200 ml మజ్జిగ రోజు అట్లా ఉన్నప్పుడు కొన్నాళ్ళ పాటు తాగడం వల్ల ప్రాబ్లం ఉండదు, బాడీ ట్యూన్ అయిపోతుంది. తర్వాత చాలా అలవాటు అయిపోతుంది, బాడీ కూడా అలవాటు పడిపోతుంది, ఉన్న జబ్బులు కూడా తగ్గిపోతాయమ్మా. ఇప్పుడు చాలా డిఫరెన్స్ తెలుస్తుందేమో. ఆధునిక జీవన శైలిలో చెప్పాను కదమ్మా రకరకాల జబ్బులు వస్తున్నాయమ్మా. ఇవన్నీ ఎందుకంటే జీవన శైలిలో ముఖ్యంగా ఆహార విధి విధానం సరిగ్గా లేకపోవడం చేతనే బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, వెయిట్ కానీ, షుగర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, హార్మోనల్ అస్తవ్యస్తత ఉండడం కానీ, నిద్ర సరిగ్గా పట్టకపోవడం కానీ, మానసిక ఒత్తిడి ఉండడం కానీ, వీటితో పాటు ప్రమాదకరమైన క్యాన్సర్ ఇలాంటి జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉన్నటువంటి సమస్యలు త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ జబ్బులు కూడా రాకుండా ఉంటాయమ్మా. మంచి ఆరోగ్యవంతమైన నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. సో చూసారు కదండి, మనం ఏం తీసుకోవాలి అన్న దాని మీద పెట్టిన శ్రద్ధ, ఏం తీసుకుంటున్నాము అనే దాని మీద కూడా ఒక అవగాహన ఉండాలి. సో చపాతీలు తింటున్నాం అనుకుంటున్నాం, కానీ వాటిల్లో తినే కర్రీస్లో వాడే ఆయిల్స్, సాల్ట్ కూడా చాలా ప్రమాదం అని చెప్తున్నారు డాక్టర్ గారు. సో ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసుకుని తినడం కూడా చాలా ప్రమాదం అంట. సో అలా చేయకండి, ఇన్స్టెంట్గా కుక్ చేసుకోండి. కొంచెం టైం హెల్త్కి, కుకింగ్కి కేటాయించుకుంటే ఆరోగ్యంగా హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ద ఛానల్.